నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక ఇల్లు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇది ఈస్టు, ఇది వెస్టు, ఇది నార్త్, సౌత్, ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, ఇది వాయువు. ఇది ఒక ప్రముఖ వ్యాపారవేత్త యొక్క హౌస్ అండి. ఇది అతను వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ హౌస్ రీసెంట్గా 3 సంవత్సరాల క్రితం కట్టారు. ఈ కట్టిన హౌస్లో కూడా చాలా కాస్ట్లీ కట్టారు బాగా. ఇది డబుల్ స్టేర్ మొత్తం. ఇది వచ్చరికి అరౌండ్ వాళ్ళు చెప్పడం ఏంటంటే 70 లక్షల దాకా అయిందండి. అది కాస్ట్ 70 లక్షలు అయిందని చెప్పేసి చెప్పారు. వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు చేసే పొరపాటు ఏంటంటే, ఇతను వ్యాపారస్తుడు, డబ్బు కానీ వ్యాపారం కానీ చాలా బాగుంది, పేరు బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. కానీ వీళ్ళు చేసిన పెద్ద పొరపాటు ఏంటి అంటే, ఏముంది అని చెప్పేసి ఎక్కడో ఒక సిద్ధాంతి గారిని పిలిచేసి ఒక జనరల్ ప్లాన్ తీసుకున్నారంట. అంటే వాస్తు ప్రకారంగా తీసుకోకుండా ఒక జనరల్ ప్లాన్ తీసుకున్నారు. ఒక జనరల్ ప్లాన్ తీసుకొని ఆ జనరల్ ప్లాన్ ప్రకారము 2 అంతస్తులు బిల్డింగ్ వేశారు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే, విషయం ఏంటంటే, ఇతను వ్యాపారస్తుడు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు కూడా, ఒక అమ్మాయి అమెరికా, ఒక అబ్బాయి ఇండియాలోనే ఉంటాడు. అతను కూడా వ్యాపారం చేస్తూ ఉంటాడు. కూలిగానే ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఇల్లు కట్టేసి ఈ గృహప్రవేశం చేసి ఈ ఇంట్లోకి వచ్చిన కాడ నుంచి ఇతనికి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళు కట్టి ఇంట్లోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది అంటే, ఇది చెప్పే కదా, ఇది ఈస్టు, ఇది వెస్టు, ఇది నార్త్, సౌత్. వీళ్ళు డిగ్రీల ప్రకారం చదవకుండా ఒక 2 లేదా 3 సిద్ధాంతాలు తీసుకొచ్చేసి చూస్తే అంతా బాగానే ఉంది, ఏమీ లేదు, ప్రాబ్లం లేదని చెప్పేసి వాళ్ళు చెబుతూనే ఉన్నారు. వీళ్ళు నడుస్తూనే ఉన్నారు. ఒక్కొక్క సిద్ధాంత గారికి ఇస్తూనే ఉన్నారు, పంపిస్తూనే ఉన్నారు. వీరు ఈ ఇంటి ఆయన వేరే వాళ్ళ ద్వారా నన్ను అప్రోచ్ అయ్యి మా ఆఫీస్కి వస్తే, నేను మా ఆఫీస్లో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లీన్గా. మా ఆఫీస్లో కూర్చోబెట్టేసి, ఏమండి వాస్తు దొరకటం అంటే జస్ట్ వచ్చేసి ఏదో మేము వచ్చే పావుగంట అరగంట అట్లా స్పెండ్ చేసి ఏదో 4 ముక్కలు చెప్పేసి ఉన్నాయి లేవో చూసేసి మినిమం బేసిక్స్ చెప్పేసి వెళ్ళిపోయే కాదండి. వాస్తు అంటే మాదంతా డిఫరెంట్గా ఉంటుంది. వాస్తు అంటే మేము వచ్చామంటే మొత్తం ఇంటి కొలతలు మొత్తం తీసుకోవాలి. మేము అక్కడే కూర్చొని ల్యాప్టాప్లో మొత్తం మీ యొక్క డయాగ్రామ్ గీసేసి మీ ఇంటి ప్లాన్ మొత్తం రెడీ చేస్తాం. మీ ఇంటి ప్లాన్ రెడీ చేసిన తర్వాత వాస్తు చక్రం అని ఉంటుందండి. వాస్తు చక్రం ఉంటుంది. ఈ వాస్తు చక్రం చూసి అంటే ఈ ఇల్లు ఎన్ని డిగ్రీలతో తిరిగిందా అంటే 10 డిగ్రీలు తిరిగిందా, లేదంటే 20 డిగ్రీలు తిరిగిందా, లేదంటే 5 డిగ్రీలు తిరిగిందా, 7 డిగ్రీలు తిరిగిందా, ఎన్ని డిగ్రీలు తిరిగిందో చూసుకొని దాని ప్రకారం వచ్చరికి కొలత తీసుకొని ఒక డయాగ్రామ్ వేసుకొని, ఎప్పుడైతే ఈ చక్రాన్ని తీసుకొని ఈ చక్రం వచ్చరికి ఇక్కడ చూసుకొని దీని ప్రకారం మనం వచ్చరికి ఈస్ట్ అనేది ఇక్కడ ఉంటుందండి. చూడండి 90 డిగ్రీస్ ఈస్ట్ అనేది ఎట్లా ఉంది. ఈస్ట్ ఏడుకు వచ్చేసింది, నార్త్ ఏడుకు వచ్చేసింది అంటే ఇక్కడ ఏమున్నాయని చెప్పేసి ఈ విధంగా ప్రతిదీ మేము క్యాల్కులేషన్ చక్రం ప్రకారం 16 జోన్స్ విభజిస్తామండి. 16 జోన్స్ ప్రకారం ఏ జోన్లో ఏ ప్రాబ్లం వచ్చింది ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సరే రమ్మన్నారు వాళ్ళు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మొత్తం హౌస్ ప్లాన్ తీసుకున్న తర్వాత ఆటోక్యాడ్లు తీసుకున్నాను. ఆటోక్యాడ్లో మొత్తం రన్ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చేసరికి ఈ విధంగా ఉందండి. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్, ఇది బెడ్రూము, ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది హాలు, ఇది కిచెన్. ఈ విధంగా ఉంది. ఇది మెట్ల కింద టాయిలెట్ కట్టారండి. మెట్ల కిందే ఒక టాయిలెట్ కట్టుకున్నారు. ఈ టాయిలెట్ సెఫ్టీ ట్యాంక్ ఏడేశారండి. అని చెప్పిన ప్రకారం ఏం కాదని చెప్పేసి సెఫ్టీ ట్యాంక్ ఏడేసారు. ఈ కార్నర్లో వాయువులు వేసారు. ఇది మంచినీళ్ళు అండి. ఇది మంచినీళ్ళ ట్యాంక్. ఇది కూడా ట్యాంక్ ఒకటి. ఇది వచ్చేసరికి మాన్యువల్ అనేది పెద్దది ఇచ్చారండి. ఈ పైప్ లైన్స్ వచ్చిన పెద్దది. ఇది మాన్యువల్ అనేది చాలా పెద్దది ఇచ్చారు. ఇది మాన్యువల్ అది ఖచ్చితంగా ఈశాన్యంలో పడిపోయింది. ఈ విధంగా వచ్చింది. అంటే హౌస్ అనేది ఈ విధంగా వచ్చేసింది. ఇది వచ్చేసరికి వీరి యొక్క కాంపౌండ్ కాదండి. ఇది వచ్చేసరికి ఇంటి ముందు ఉన్న వారి కాంపౌండ్ వాల్. ఈ కాంపౌండ్ వాల్ తూర్పు అయితే ఉందో తూర్పున ఉంది. వీరికి ఈ ఇంటికి ముందు ఇంకో వేరే ఇల్లు ఉంది. ఆ ఇంటి వారి యొక్క కాంపౌండ్ వాల్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ఇంటి వారికి కూడా చాలా వాస్తు దోషాలండి. ఎందుకంటే ఖచ్చితంగా తీసుకొచ్చేసి వాళ్ళు వచ్చేసరికి ఆగ్నేయంలో ఇల్లు వచ్చేసి ఖచ్చితంగా వచ్చేసరికి ఇక్కడ టాయిలెట్స్ కట్టుకున్నారు. ఇది కూడా ఈ ఇంటికి వచ్చేసరికి ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి. ఈ ఇంటికి
ఈ ఇంటికి టాయిలెట్స్ ఉండి ఇక్కడ ఒక టాయిలెట్స్ కట్టుకున్నారు, ఈ ఇంటి వాళ్ళే ఇక్కడ టాయిలెట్స్ కట్టుకున్నారు. అప్పుడు ఏం జరుగుతుంది, వీరి యొక్క కాంపౌండ్ వాల్ తీసుకెళ్ళేసి డైరెక్ట్గా దీన్ని కలిపేశారు. ఈ కాంపౌండ్ వాల్స్కి వచ్చేసి సపరేట్గా కాకుండా దీనికి కలిపేశారు. ఈ కలిపేసినప్పుడు ఏంటంటే వీరికి వచ్చేకి ఈ ఇంటి ఆగ్నేయంలో ఒక టాయిలెట్ వస్తుంది, ఈశాన్యంలో ఒక టాయిలెట్ వస్తుంది. అంటే ఈ ఇంటికి వీరి యొక్క దోషం అనేది ఒత్తిచ్చింది. ఏ విధంగా ఒత్తిచ్చింది, ఈ ఇంటి వారి యొక్క టాయిలెట్ అనేది వీరికి ఈశాన్యంలోకి వచ్చేసింది. ఈ టాయిలెట్ అనేది ఈశాన్యంలోకి వచ్చేసింది. ఈ ఈశాన్య దోషం ఒకటి వచ్చేసింది. అప్పుడు ఆ తర్వాత వచ్చేకి ఈ టాయిలెట్ వచ్చింది. ఈ టాయిలెట్ వచ్చి ఇక్కడ కూడా ఆగ్నేయ దోషం వచ్చేసింది. ఇప్పుడు చెబుతానండి, ఈ ఇంట్లో వాళ్ళకి ఏమైందంటే ఈ ఇంటి యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తుడికి ముందు గుండె ఆపరేషన్ చేయించారు. ఎందుకు, ఈ ఇంట్లో వచ్చి టాయిలెట్ ఈ విధంగా ఉంది, ఏదో టాయిలెట్ ఉంది. ఈ ఇంట్లో వాళ్ళకి ఏదో టాయిలెట్, ఇదో టాయిలెట్, ఈ టాయిలెట్, ఏదో టాయిలెట్ అంటే 1, 2, 3 టాయిలెట్స్ ఈ ఇంట్లో వాళ్ళకు ఉంది. కింద పోర్షన్ నేను చెప్పేది, పై పోర్షన్ కాదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ ఇంట్లో యజమాని ఎవరైతే ఉన్నారో ఇతనికి గుండె ఆపరేషన్ చేయించారు, వాల్స్ వేయించారు, ఒక 6 లక్షలు ఖర్చు పెట్టారు. అయిపోయిన తర్వాత ఒక 6 నెలల తర్వాత ఇతనికి తలకు సంబంధించినవి ప్రాబ్లం వచ్చింది. తలకు నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అవి ఎందుకు వచ్చింది, ఈ ఛానల్లో ఖచ్చితంగా ఇక్కడ పెద్ద మాన్యువల్ ఉంది. ఈ ఛానల్లో ఇక్కడ పెద్ద మాన్యువల్ ఉండటం వల్ల ఈ ఇంటి యజమానికి ఎఫెక్ట్ కొట్టింది. ఈ ఎఫెక్ట్ కొట్టింది. ఈ మాన్యువల్ ఒకటి ఖచ్చితంగా ఈశాన్యంలో టాయిలెట్ ఉండటం, ఈ ఇంటి వారు ఈ ఇంటికి ముందున్న వారి యొక్క టాయిలెట్ వీరికి దోషంగా వచ్చింది. ఎందుకు, వీరి యొక్క గోడని వీరు హద్దుగా తీసుకున్నారు. వీళ్ళ యొక్క కాంపౌండ్ వాల్ని డైరెక్ట్గా తీసుకెళ్ళేసి వాళ్ళ గోడకి హద్దుగా పెట్టేశారు, వీళ్ళు గోడ కట్టుకోకుండా. ఇప్పుడు ఒకటేమో హార్ట్ అటాక్ వచ్చింది, అది ఆపరేషన్ అయిపోయింది. రెండోది వచ్చేలకి మాన్యువల్, ఇది హెడ్కి సంబంధించి వచ్చింది, ఇది మాన్యువల్కి. ఆ విధంగా అయిపోయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఈ ఇంట్లో వారికి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఈ ఇంట్లో ఉన్న పిల్లవాడికి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్, అంటే బిజినెస్ స్టెబిలిటీ ఉండలేదు. ఈ యొక్క యజమానికి కానీ, అంటే ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ యజమాని కొడుక్కి ఏ వృత్తిలోనూ స్టెబిలిటీ ఉండలే. అంతకుముందు వ్యాపారాలు చేసేవాళ్ళు వ్యాపారాల్లో చాలా బాగున్నాయి, స్టెబిలిటీ ఉండలేదు, హెల్త్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ వస్తున్నాయి, హాస్పిటల్ ఎప్పుడు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఎందుకు కారణం అంటే మెయిన్ కారణం వచ్చేసరికి ఈ కారణం. ఇక్కడ నైరుతిలో వచ్చేసరికి టాయిలెట్ పెట్టారు. నైరుతిలో టాయిలెట్ ఉండటం వల్ల ఇలా స్టెబిలిటీ లేదు, రిలేషన్షిప్ కొంచెం దెబ్బతిన్నాయి. అంతేకాక హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా హెవీ వచ్చినాయి, హాస్పిటల్కి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ విధంగా ఈ వాయుస్థానంలో కూడా సెప్టీ ట్యాంక్ వేశారు. ఈ వాయుస్థానంలో ఇప్పుడు సెప్టీ ట్యాంక్ వేసి ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడైతే ఈ వాయుస్థానంలో సెప్టీ ట్యాంక్ వేసి ఇక్కడ టాయిలెట్ కట్టేసి ఈ విధంగా చేశారు, ఈ ఇంటి యొక్క అమ్మాయి అమెరికా వెళ్ళిపోయింది. అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలో కూడా వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఇంటి యొక్క అమ్మాయి మ్యారేజ్ అయ్యింది. ఎప్పుడు 6 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది. ఈ ఇంటి యజమాని యొక్క అమ్మాయికి 6 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది. అమ్మాయి ఏమో అమెరికాలో ఉంది, అబ్బాయి ఏమో వాళ్ళ ఊళ్ళో ఉన్నారు. ఎందుకంటే ఎడ్యుకేషను పీజీ చేయడానికి, డబుల్ పీజీ చేయడానికి వెళ్ళింది అమ్మాయి వచ్చేసి తర్వాత ఏదో ఫ్యామిలీ అట్లా ఉంది, అయిపోయింది. అంటే అమ్మాయి కూడా రాలేదు, ప్రజెంట్ అమ్మాయి అమెరికాలోనే ఉంది. ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఏమేమి స్టార్ట్ అయినాయి, ఈ ఇంటి యజమానికి హార్ట్ అటాక్ వచ్చింది, తలకు ఆపరేషన్ జరిగింది. 2, ఈ ఇంటి యజమాని వ్యాపారం దెబ్బతింది. ఈ ఇంటి యజమాని కొడుకు ఎవరైతే ఉన్నాడో కొడుక్కి ఇతనికి రిలేషన్షిప్ దెబ్బతింది. దేంట్లో స్థిరంగా ఉండలేకపోతున్నారు, అది వ్యాపారంలో కానీ జాబులో కానీ దేంట్లోనూ స్థిరంగా లేకపోతున్నారు. ఈ యొక్క పాయింట్లు. అంతేకాకుండా ఈ యొక్క ఎవరైతే ఉన్నారో అమెరికాలో ఉన్న ఆ అమ్మాయి కూడా స్టెబిలిటీ లేదు, ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు. ఆడేదిగా డబ్బులు సంపాదిస్తుంది కానీ మనశ్శాంతి లేదు. మనశ్శాంతి ఎందుకు లేదు, అమెరికాలో ఉండి ఆ అమ్మాయి డబ్బులు సంపాదిస్తుంది కానీ అమెరికాలో వీళ్ళకి మనశ్శాంతి ఎందుకంటే వాయుస్థానం వచ్చేకి సెప్టీ ట్యాంక్ పెట్టారు, టాయిలెట్ పెట్టేశారు. ఈ రెండిటి వల్ల ఈ అమ్మాయికి వచ్చేకి మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు. ఎందుకంటే ఆ అబ్బాయి వచ్చాము ఇక్కడ ఉంటున్న ఇండియాలో ఉంటున్నాడు, ఈ అమ్మాయి అమెరికాలో ఉంటుంది, 6 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి, స్టెబిలిటీ లేదు. ఆ అమ్మాయి అక్కడే ఉంది, ఇతను ఇక్కడే ఉన్నాడు. ఇంకా ఎందుకు డబ్బులు సంపాదించిన ప్రశాంతత లేదు. ఆ తర్వాత ఏం జరిగింది, వీరు వేరే సిద్ధాంతం అప్రోచ్ అయితే వేరే సిద్ధాంతం అన్నారంటే ఇక్కడ
బాత్రూమ్ కట్టుకున్నాడు. ఈ విధంగా టాయిలెట్ కూడా కట్టారు. ఈ టాయిలెట్ తీసేసి ఇది వేసి ఈ విధంగా టాయిలెట్ వేసి ఈ ఇంటికి ఆనిచ్చేసి టాయిలెట్ అనేది ఏరి కట్టారు. ఎప్పుడైతే ఈ ఇంటికి ఈ టాయిలెట్ అనేసి ఇట్లా కట్టారో ఈ ఇంటి యొక్క అమ్మాయికి అల్లుడికి డిస్టర్బెన్స్ వచ్చింది. ఎప్పుడైతే ఇక్కడ వీళ్ళు టాయిలెట్ కట్టారో ఈ ఇంటి యజమాని ఈ అమెరికాలో ఉన్న అమ్మాయికి ఆ అబ్బాయికి వచ్చేసరికి మనస్పర్ధలు వచ్చేసి పెద్దాల సెటిల్మెంట్ల దాకా వెళ్ళిపోయిన విషయాలు. అంటే శుక్రస్థానంలో ప్రాబ్లం ఉంది కాబట్టి ఆగ్నేయం పెంచారు కాబట్టి ఆగ్నేయంలో వీళ్ళు వచ్చేసరికి ఇవన్నీ చేశారు కాబట్టి అది ఆ పిల్లలకి కొంచెం విడాకుల దాకా పోయింది. అంటే సెటిల్మెంట్ దాకా పోయింది, పెద్దాల సెటిల్మెంట్ దాకా పోయింది. కాబట్టి నేనేం చెబుతానంటే మీరు 70 కాదు 80 కాదు లక్షలు పెట్టి కట్టిన ఇల్లు అయినా సరే ఎవరైనా సరే వాస్తు సిద్ధాంతి గారిని కలిసేసి వాళ్ళని అప్రూవ్ చేసి వాళ్ళ ద్వారా మీ ఇల్లు 10 డిగ్రీలు తిరిగి ఉందా, 10 డిగ్రీలు ఉందా, లేదంటే 7 డిగ్రీలు తిరిగి ఉందా, లేదంటే 12 డిగ్రీలు ఉందా, ఆ డిగ్రీల ప్రకారం తీసుకొని దాని ప్రకారం ఒక ప్లాన్ వేయించుకొని ఈ విధంగా చక్రం ప్రకారం మనకి జోన్స్ ఉంటాయి. ఈ జోన్స్ ప్రకారము విభజించుకొని ఎక్కడ ఏం వస్తుంది అనేది చూసి ఇంట్లు నిర్మించుకుంటే ప్రశాంతంగా ఉంటారు బతికినన్న కాలం. ఎవరైనా ఒక ఇల్లు నిర్మించుకోవాలనుకున్నప్పుడు కొత్తగా నిర్మించుకోవాల్సినప్పుడు ఎవరైనా సరే ఒక ఇంటి ప్లాన్ ఒకటి తీసుకొని ఆటోకాడ్లో రన్ చేయించుకొని జోన్స్ ప్రకారం కానీ డిగ్రీస్ ప్రకారం కానీ ఆ ఇల్లు యొక్క ప్లాన్ రెడీ చేయించుకొని ఇల్లు కట్టుకోండి. ఎంతెంత ఖర్చు పెట్టి ఇల్లు కట్టేసి తీరా అన్ని ఇబ్బందులు పడుతుంటే ఆ కొత్త ఇంట్లో పోయినా కానీ వాళ్ళకి ప్రశాంతత ఉండదు. ఈ ఇంట్లో వాళ్ళకి వచ్చిన సమస్యలు ఏంటి? ఈ ఇంటి యొక్క యజమానికి హార్ట్ అటాక్ వచ్చింది ఫస్ట్. రెండోది వచ్చరికి ఈ ఇంటి యొక్క యజమానికి తలకు సంబంధించిన ఆపరేషన్ జరిగింది. మూడోది వచ్చరికి ఈ ఇంటి కొడుకు కానీ ఈయన కానీ వ్యాపారం నష్టపోయారు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత. అంతకుముందు వ్యాపారం బాగుంది, రిలేషన్షిప్ దెబ్బతింది. ఏదైనా సరే డబ్బులు బాగుందని రిలేషన్షిప్ దెబ్బతింది ఆటోమేటిక్గా. ఆ తర్వాత ఈ ఇంటి యొక్క అమ్మాయి అమెరికాలో ఉండి జాబ్ ఉండి సంపాదిస్తున్నా కానీ పార్ట్ టైం జాబ్ చేసి సంపాదిస్తున్నా కానీ పెద్ద అమౌంటే ఈ అమ్మాయికి మనశ్శాంతి లేదు. ఎందుకు లేదంటే వాయుస్థానంలో వచ్చేకి ఇక్కడ టాయిలెట్ కట్టారు, సెప్టిక్ ట్యాంక్ పెట్టారు. అందువల్ల ఈ ఇంట్లో వాళ్ళకి ఆ అమ్మాయికి మనశ్శాంతి లేదు, ఈ ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి లేదు. ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నా కానీ ఉపయోగం లేదు. పెళ్ళి అయ్యి 6 సంవత్సరాలు అవుతుంది, ఉపయోగం లేదు. ఆ తర్వాత ఇంకో సిద్ధాంతి గారిని పిలిపిస్తే ఈ సిద్ధాంతి గారు ఇక్కడ కట్టించారు, ఈ ఇంటికి కానిచ్చేసి ఇక్కడ టాయిలెట్ కట్టించారు. దీనివల్ల ఏంటి అసలు పెటాకలేని ఈ అమ్మాయికి అతనికి వచ్చేకి విషయం వస్తే సెటిల్మెంట్ డైవర్స్ దాకా పోయింది. కాబట్టి మీరు ఒక్కసారి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేప్పుడు 1-10 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. మొన్నటిదాకా ఒకటైతే ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు టాయిలెట్ కట్టారో ఈ టాయిలెట్ కట్టిన నుంచి ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి వచ్చేకి సెటిల్మెంట్ దాకా డైవర్స్ దాకా పోయింది. కాబట్టి ఎవరైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు 1-10 సార్లు ఆలోచించండి. నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే మీకు దగ్గరలో ఉన్న మంచి సిద్ధాంతి గారిని పిలిపించుకొని మీ ఇంట్లో సమస్యలు ఏమున్నాయో వాళ్ళ చేత చెప్పించుకొని ఏ సమస్య వల్ల ఏ ప్రాబ్లం వస్తుందో చూసుకొని దానికి ఏ విధంగా రెమెడీ చేసుకోవాలనేది తెలుసుకోండి. థ్యాంక్ యూ అండి.